ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు అందరూ? ఓకే, చిన్న పాట పాడుకొని దేవుడి వాక్యం చూద్దాం. యేసుక్రీస్తు నామములో అందరూ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. అయ్యా, గడిచిన కాలమంతా నీ మహాకృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి, అయ్యా ఈ పునరుద్ధాన నా తండ్రి ఈ సన్నిధిలో చేరినట్టుగా ఇంతవరకు పాఠం వరగాను ఆరంభం వరగా అన్ని విషయంలో నా ప్రభావ మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేసేసారు తండ్రి. చదవబడిన లేఖన భాగం నుంచి మీ మాతో మాట్లాడండి ప్రభావ. ఇక్కడ ఎంతో ఆశతో వచ్చున్నారు. ఎవరి కుటుంబానికి ఎలాంటి ఆనందం ఉందో, ఎవరి హృదయానికి ఎలాంటి బాగుందో నా ప్రభావ. నీ వాక్యము మా జీవితాలను తండ్రి నెమ్మది కలిగించింది కాబట్టి, నీ వాక్యము మా పాదాలకు దీపం కాబట్టి, నీ వాక్యము బ్రతికించింది కాబట్టి నా ప్రభువా, నీ దాసుల్ని బలపరిచి ఇలా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడితే మా యొక్క జీవితాలకు తండ్రి నెమ్మది కలిగింది ప్రభువా. మీరే అధ్యక్షత వహించి ఈ ప్రాంతాన్ని మీరు కూడా చేస్తున్నటువంటి ఆత్మశక్తులను బంధించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీనించి ఆశ్రయించి ఇంకొక పాత్రలు చేయాలి. ఇప్పుడందరితో ప్రభావ నీవే ఉచ్చరించి మహిమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. చూడండి, ఒకసారి ఇక్కడ 15వ అధ్యాయం మొదటి చూస్తే ఈ వచనాలు ఎవరితో రాయబడ్డాయి అని మనం ఒక జ్ఞాపకం తెచ్చుకుంటే, అక్కడ ఆసా యోధా వారు బెన్యామీనుతో మాట్లాడుతూ 5వ వచనం
మూడవ వచనంలో ఒక మాట ఉండేది. నిజమైన దేవుడైనను రెండవ వచనం చివరిలో, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమవును, మీరు ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును అన్న మాట కనబడతా ఉంది. చూడండి, కొన్నిసార్లు భక్తులు సహితం కూడా బలహీనలు అయిపోయి ఉన్నారు. వారికి ఉన్నటువంటి కష్టాలను బట్టి, వారికి ఉన్నటువంటి శ్రమను బట్టి ఆ బలహీనమైన ఆ యొక్క ఘట్టాల్లో వారు బలంగా ఉన్నారా, ధైర్యంగా ఉన్నారా, లేదా ధైర్యం కోల్పోయారా, వారి జీవితంలో కార్యాలు సఫలమైనయా విఫలమైనయా అనేది బైబిల్ గ్రంథంలో మనకు చాలా మంది భక్తుల జీవితంలో మనకు కనబడతా ఉంటాయి. ఈ రోజున మనం కూడా వీటి విషయాల్లో బలహీనంగా అవుతున్నాం. వేటికి సంఘంగా ఉన్నాం. మన సంఘం బలహీనంగా ఉందా బలంగా ఉందా అనేది మనకు తెలుసు. ఖచ్చితంగా అందరూ వచ్చి కూర్చుంటే ఈ ప్రాంతం కూడా సరిపోదు, ఈ ప్రాంతము మనం కూర్చున్న సరిపోదు. కానీ ఎందుకు కొన్నిసార్లు బలహీనం పడుతున్నారు, కొన్నిసార్లు బాగా ఉంటున్నారు అని సరే సంఘాన్ని పక్కన పెట్టి చూస్తే భక్తుల జీవితాల్లో కూడా వారికి ఎదురవుతున్న సమస్యలను బట్టి ఎక్కడ కృంగిపోలా, ఎక్కడ అధైర్యపడిపోలా. అయ్యో నాకు సమస్య వచ్చింది, ఆ సమస్యను బట్టి వారు అక్కడే కూర్చోలా, అక్కడే ఆడాలా, ఆ సమస్యను చూసి భయపడి దూరంగా పారిపోలా. ఆ సమస్యను బట్టి దేవుడికి ప్రార్థించారు, దేవుడు వారి పక్షాన ఉన్నాడు అని గ్రహించి వారు ధైర్యంతో ముందుకు వెళ్ళారు. ఖచ్చితంగా వారి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చూసి ఉన్నారు. మొట్టమొదటిగా మనం చూస్తే ఆనాడు ఐగుప్తు బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించి విమోచించి దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపిస్తున్నప్పుడు వారి యొక్క కాల్బలం ఎంత అండి? 6 లక్షలు. చరిత్రకారులు అంటారు వారి పిల్లలు వాళ్ళు అందరూ చేసుకుంటే ఇంచుమించు ఒక 40 లక్షల మంది ఆ కానాను యాత్ర చేసుకుంటూ వచ్చారని చెబుతుంటారు. అయితే బైబిల్లో రాయడం మాట అంటే మోషేకి అప్పగించబడినట్టు వారి యొక్క కాల్బలము 6 లక్షలుగా ఉందని చెప్పబడుతుంది. ఆ 6 లక్షల జనాల్లో దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశానికి ఎంతమంది తీసుకెళ్లారు? ఆ తరంలో ప్రాణాన్ని తీసుకెళ్లారు, ఇద్దరు తీసుకెళ్లారు. ఎవరు? యెహోషువ, కాలేబు. ఒకసారి సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఒకసారి హల్లెలూయా చెప్పండి. వాక్యం కూడా ఇంగ్లీష్ కూడా అప్పుడు కురుకు పాట వస్తుంది. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడు యెహోషువయు, యెఫున్నె కుమారుడైన కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశమును మనం చేర్చి దానిని మనకు ఇచ్చును. హల్లెలూయా. చూడండి, కానానికి వారు పాలు తేనెలు ప్రవహించి దేశానికి సమీపంగా ఉన్నారు. మోషే చెప్పాడు, మోషే ఇదిగో ఇశ్రాయేలు నుంచి ప్రతి ఒక్క వారి గోత్రికుల నుంచి ఒక్కొక్కరిని ముఖ్యులను ఎన్నుకొని ఆ దేశాన్ని వేగు చూడడానికి పంపించు అన్నప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి 12 మందిని ఏరి వారిలో యెహోషువ ఉన్నాడు, అట్లనే కాలేబు కూడా ఉన్నాడు. వారందరినీ ఆ దేశానికి పంపించారు. ఒక రోజు పోయి చూసిరండి, 2 రోజులు పోయి చూసిరండి అని చెప్ప ఇంచుమించు 40 దినాలు వారు సంచారం చేసి మోషే చెబుతాడు ఆ దేశం ఎలా ఉందో, ఆ ప్రాంతం ఎలా ఉందో, ఆ ప్రాంత ప్రజలు ఎలా ఉన్నారో, అక్కడ పంటలు సమృద్ధిగా ఉన్నాయో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో అన్ని జ్ఞాపకం పెట్టుకుని రాండయ్యా అని చెప్పి మోషే వారిని పంపించడం జరిగింది. పంపించినప్పుడు వారందరూ చూస్తారు. అయితే వస్తూ ఒక గలని, ఇది ద్రాక్ష గలని దట్టి కట్టుకుని 2 మనుషులు మోసుకొస్తున్నట్టుగా చూస్తాం. అయ్యా, ఆ దేశాన్ని మేము వేగి చూసాము, మేము సంచరించాము. కొంతమంది చెడ్డ సమాచారం ఇస్తారు,
కాలేబు యెహోషువ మౌనంగా ఉంటారు. వాళ్ళు మాట్లాడేసి మాట్లాడని చెప్పి మౌనంగా ఉంటారు. ఇది మిగతా 10 మంది అంటారు, మనము ఆ దేశాన్ని స్వతంత్రించుకోలేము, మనము ఆ దేశంలోకి మనము చొరబడలేము, ఆ దేశ ప్రజలతో మనము పోరాడలేము, మనము అసలు ఇంక ఏమి వల్ల కాదు అని చెడ్డ సమాచారాన్ని మోషే ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడ నెఫీయుల సంతతి ఉంది, అమాలేకుల సంతతి ఉంది, వారు మనకంటే బలాఢ్యులు, శరీర దారిద్ర్యం ఎక్కువగా కలిగిన వారు. వారి దృష్టికి మేము మెడతల్లాగా ఉన్నామయ్యా, మా దృష్టికి కూడా మేము ఎట్లానే ఉన్నామని ఏదో మోషే ముందు, ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు మిగతా ఆ 10 మంది కూడా చెడ్డ సమాచారాన్ని అందిస్తూ ఉంటారు. వీళ్ళు విన్నారు యెహోషువ కాలేబు విన్నంతసేపు ఇది ఇంకా రోషం వచ్చింది. రోషం అంటే దేవుని బట్టి రోషం వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎలాంటి స్థితిలో నుంచి మనం వచ్చేవాళ్ళం తెలుసు కదా. దేవుడు మనల్ని నిత్యము కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు. ఎన్నో కార్యాలు ఈ అరణ్య యాత్రలో దేవుడు మన పట్ల చేయలేదా? దేవుడు మాట ఇస్తే తప్పుతాడా? చెప్పండి, దేవుడు మాట ఇస్తే తప్పుతాడా? ఎంతగా నడిపించిన దేవుడు మనం ఎందుకు చేయబడుస్తాడా? ఏం మాట్లాడతాడని చెప్పి రోషం తెచ్చుకుని బట్టలు అనుకున్నటువంటి వస్త్రాలను చింపుకొని ఆ ఇశ్రాయేలు సర్వ సమాజం ముందు కూడా ఎలుగెత్తు మాట్లాడుతూ ఉంటారు. ఎలుగెత్తి మాట్లాడి నిశ్చయముగా ఆ యొక్క దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం, ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు, మా దేవుడు మనకు తోడే ఉన్నారు. ఈ రోజున ఎవరిని బట్టి వాళ్ళ మాటలు మాట్లాడారు? వాడుకున్న బలాన్ని బట్ట, వాడుకున్న ఇంటి పేరుని బట్ట, మనుషులను బట్ట కాదండి, వారు వెంబడిస్తున్న దేవుని బట్టి ఆ మాట మాట్లాడారు. ఎందుకంటే దేవుని చేత ఎన్నో గొప్ప కార్యాలు చూసి అనుభవించి దేవుడు ఇంతకాలం వాళ్ళని పోషించాడు. 40 సంవత్సరాలు 20 మనం తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన మనం ఎడబారుస్తారా? మనుషుడైతే మాట ఇచ్చి తప్పుతారు, కానీ మాట ఇచ్చి తప్పని దేవుడు నమ్మదగిన వాడు ఒకే ఒక్క రాజుకున్న యేసయ్య. ఆయన మాట తప్పుతారా అండి? తప్పుడు అని వారు వెలుగెత్తి చెప్పి మాట్లాడుతున్నప్పుడు చూడండి, అక్కడ వాళ్ళ మధ్య ఎందుకు ఇంతగా రాసిందంటే, మనం కూడా మన జీవితాలు మనం చూసుకుంటే మనం కూడా కొన్నిసార్లు బలహీనం అవుతాం. ఉదాహరణ, ఒక 10 మంది సువార్తకి చెప్పి పంపించామనుకో, బాగా ఆ ప్రాంతానికి ఎవరో అడుగు పెట్టినారంటే ప్రాంతం పంపించాలా. అక్కడ పూర్తిగా దేవుని ఎర్రని బిడ్డలే ఉండాలి, పూర్తిగా అన్ని సమాజమే ఉండాలి. ఆడ పోతే కొడతారు అన్న ఆ సమాజానికి కొద్ది తెలుసు ఉండాలి. అలాంటి 10 మంది మనం పంపిస్తే ముందుగా ఇక్కడ చెమట పరిస్థితి అర్జెంటుగా వచ్చి మేము బాగాలేము ఎవరయ్యా, కొద్దిగా మాకు అనారోగ్యంగా ఉంది అని చెప్పి సర్దుకుంటారు. అవునా కదా? ఎందుకు చెబుతారండి మాట? బలహీనులు కామాకండి, ముఖ్యంగా దేవుని పనులు బలహీనులు కామాకండి. ఇందాక ఆరాధన గీతం ఆడేటప్పుడు నా మనసులో నేను నవ్వుకున్నా. ఫస్ట్ బాగా ఛానల్ చెప్పండి. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితి. చక్కగా పడారు, నాకన్నా బ్రహ్మాండంగా పడారు. మీరు ఎందుకు నవ్వుకున్నారంటే వాటిని ఎక్కించడానికి నవ్వుకోలేదు. అయ్యా, వాక్యం గుర్తుకొచ్చింది. మీరు నన్ను పదాలతో ఆరాధిస్తున్నారు కానీ మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించలేదే, మన హృదయం నాకు దూరంగా ఉందని బాధతో నేను నవ్వుకున్నా. ఎందుకంటే సువార్తను నేను సిలువను మోసుకుని సువార్త ప్రకటిస్తాను, మోసుకుని వెంబడిస్తానని చూస్తున్నావు కదా. నిజంగా నీకు ఆ భారం ఉందా? నిజంగా సువార్త చెప్పడానికి అనుకుంటాను. ఎవరన్నా సరే రాజుతో మాట్లాడతానేమో, అయ్యా మనం ప్రాంతానికి పోయి సువార్త చెబుతాము, ఇప్పుడు దేవుడు కూడా వార్త ఇచ్చినాడు కదా, సువార్త చూడాలని మీరు ఈ మాట చెప్పకుండా ఉన్నా ఆగుతాను నాకు అని అంటారే. మీ నోటి నుంచి వచ్చిద్దామో అని చెప్పి చూస్తా ఉండ. ఎవరన్నా మాట మాట్లాడతారేమో. ఎందుకంటే
అలా రోషం వచ్చిన వాళ్ళు ఉంటే దేవుడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుని బాధ్యతలు తెలిసినట్టు వారు, నిన్ను రక్షించిన విధానాన్ని బట్టి నీవు ఇతరులకు సువార్త చెప్పడం భారం నీకు ఉండిద్ది అని ఎలాగేట్ చేశా. ఎందుకంటే దేవుడు కూడా ఒక వాహనం ఇచ్చినాడు కాబట్టి అది కూడా మనం ఫ్రీగా ఎదురే అవుతాం. చూపిస్తాను ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీగా అయితే మనం ఫ్రీ వాటికి అలవాటు పడ్డాం. పాపం తర్వాత రూపాయి వేసుకుని, ఎందుకంటే 4 రోజులు ఇదే పనికి వెళ్తున్నారు. అందరూ కష్టజీవులు కాదట్లేదు. అందులో ఒక్క 50 రూపాయలది, ఒక 50 రూపాయలు ఆయిల్ బిడ్డించు అయ్యా, అందరం కలిసి ఒక 6 కలిసి స్వార్థంగా అనుకోవచ్చు. మేము ఆడవాళ్ళ మేమేం చేస్తాము, వాళ్ళే వేద్దని. ఆడవాళ్ళేనండి స్వార్థను వ్యాపించేది, ఆడవాళ్ళ ద్వారా పరిచర్య అభివృద్ధి పొందేది, ఆడవాళ్ళ ద్వారా నాశనం కూడా అయ్యేది. ఆ తర్వాత మనం చూద్దాం ఆ విషయం కూడా. ఎందుకంటే ఎందుకు ఇంతగా ఎదుగుతారంటే సంఘంలో బలహీనంగా ఉండకూడదండి, బలహీనంగా ఉండకూడదు. ముఖ్యంగా దేవుని ప్రదేశంలో బలహీనంగా ఉండకూడదు. నేను మారిపోయిన చూతానేమో ఎదురు చూస్తా ఉంటా, దానికి సువార్త ప్రకటించామయ్యా అని నా చెవులో వింటామని ఎదురు చూస్తా ఉన్నా. వస్తున్నప్పుడు అన్నగా మాట చెప్పకుండా నవ్వుకుంటా ఉన్న పాటలంతా నవ్వుకుంటా. ఎందుకంటే పెదాలతో మనం మాట్లాడుతున్నాం, పెదాలతో ఆరాధన చేస్తున్నాము. హృదయపూర్వకంగా నువ్వు ఆరాధన చేస్తున్నావా? నిజంగా శిలువను వేయాలని, శిలువను సువార్త ప్రకటించాలని, నశించిపోతున్న ఆత్మను సువార్త చెప్పాలని నిజంగా నీ మనసులో అలాంటి బాధ్యత ఉందా? అలాంటి బాధ్యత ఉంటే ధన్యుడివి. అలాంటి బాధ్యతలు ఇంకా లేకుండా ఉంటే ఇప్పుడన్నా కళ్ళు తెరుచుకొని దేవుడి పనుల రోషం తెచ్చుకోవాలి. ఆనాడు యెహోషువ కాలేజీలు ధైర్యం తెచ్చుకొని వాళ్ళ బట్టలు చింపుకొని సమాజం ఉన్నాయా, ఇదిగో దేవుడు మాకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, నిశ్చయంగా ఆ ప్రాంతాన్ని మేము స్వతంత్రించుకుంటాం ఆ నమ్మకము మాకుంది. మా దేవుడు చేయాలన్న నమ్మకం, విశ్వాసం ఉన్నా కాబట్టి వారి పేర్లో జీవ గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి. వారు మాత్రమే ఆ కానాను దేశంలో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మిగతా అందరూ రాలిపోయారు. ఎలా రాలిపోయింది సార్? వారి చేత కొండలకు తరబడి కత్తులతో ఖడ్గాలతో చంపినట్టుగా చూస్తూ ఉంటామండి. కానీ వారు దేవుడి మీద నిన్న విశ్వాసంతో, నమ్మకంతో దేవుడు వారి పట్ల చేసిన కార్యాలను బట్టి వారు ఎక్కడ బలహీనులుగా నాకు నవ్వొచ్చింది. ఆ 12 మంది పోయారు అంటే 10 మంది అంత బలహీనం ఉన్నారా? పేరుకు ముఖ్యులుగానే ఉన్నారు, పేరుకు మంచి వారి ప్రతికు గోత్రంలో పేరు పోయినట్టు ప్రముఖులుగా కనబడుతున్నారు. కానీ దేవుని విషయం కనుకొచ్చేసరికి ఎందుకు వారు దేవుడిని అంతగా ఆనుకోలేకపోయారు? అయితే వీరిద్దరూ దేవుడిని ఆనుకున్నారు. దేవుడిని ఖచ్చితంగా నమ్మాల్సిన స్థితిలో నమ్మారు. ఎలా దేవుడు మనం కలిగి ఉంటామో, ఎలాగ దేవుడు మనం హత్తుకోవాలో అలా హత్తుకున్నారు. కాబట్టి వారు పేర్లు జీవితంలో లెక్కించబడ్డ ఈరోజు వారి గురించి మనం చెప్పుకుంటున్నామండి. ఈరోజు మనం సంఘంగా ఉన్నాం, బలహీనంగా ఉన్నావా, బలహీనంగా ఉన్నావా, లేదంటే బలంగా ఉన్నావా తెచ్చుకో ఒకసారి. ముఖ్యంగా నేను సువార్త విషయం చెబుతాను దేవుడి విషయంలో. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితిని బట్టి నాకు తెలుసు. మీరా సువార్త చెప్పేది రోజులు మనకు తెలియవా అని మనం అనవచ్చు. కానీ ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా బ్రతికినా దేవుడు నన్ను రక్షించాడు కదా, మా పాప బంధకాల నుంచి విడిపించాడు కదా, నేను ఆయనకి కదా, ఆయనకి కదా నమ్మకంగా ఉండాలి, నా ప్రాణం పర్యంత నేను నమ్మకంగా ఉంటాయని ఆ విషయం కదా వారం మనం తీసుకుంటూనే ఉంటాం. చదువుకోవాల్సిన పత్రిక 11 చదువుకుంటా వస్తుంటే ప్రభువు మరణము ప్రచురించడం మాట కనబడతా ఉన్నది. ప్రకటన చేస్తున్నారా? ఇతరులకు ప్రకటిస్తున్నారా? ఏ కాడికి మనము, మన స్వార్థం, మన పిల్లలు, మన భక్తి ఇతరుల గురించి ఆలోచించి ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారు? యేసయ్య అంటాడు, నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు, వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. జీవనా నీలో ఒకరైనా
ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా, వెళతారా నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటించని కొందరు ఉన్నారు. దేవుడు రక్షించుకున్న విధానం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే ఇక్కడ కూర్చుంటావా? లోకంలో కలిసిపోయి ముసలిలో ముచ్చట్లు పెట్టుకుంటూ ఆ తగాదులు ఈ తగాదులు ఆ టీవీలు ఈ టీవీలు చూసుకుంటూ దేవుని ఆరాధించే అవకాశం నీకు ఉండకపోవచ్చు. కానీ దేవుడు నిన్ను కోరుకున్నాడు. ఎందుకు తెలుసా? నువ్వు ఆయన ప్రేమను ప్రకటిస్తావని. ఏముంటో గౌరవాలు చేయాల్సిన అవసరం నువ్వు ఇంటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి సువార్త ప్రకటించకుండా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతావు? నేను చేస్తే ఎవరంటారయ్యా అంటారు, నాకేం వచ్చాయా అంటారు. మనిషి కూడా అదే అన్నాడు, అయ్యా నేను నోటి నాలుగు అయ్యా నా మాటలు చదువుకోవాలంటారయ్యా, నేను ఎలా నడిపిస్తాను అంటే ఆయన అంటాడు, నేను నీకు తోడే ఉన్నాను మోషే, నేను నీకు తోడే నేను నడిపిస్తానుపా. 10 మందిని సమకూర్చి ప్రార్థనకు తిరుగులిపోయిన వారిని పెట్టాలంటేనేమో ఇన్ని బాధలు ఇన్ని తిరుగుబాట్లు. ఒకరు అడుగుతున్నాము 3 ముక్కులు ఎందాకని పట్టుకుంటాం. కానీ 6 లక్షల బలాన్ని నడిపించాడంటే ఎంతటి సామర్థ్యం ఉండాలి. దేవుడు ఎంతగా తోడుంటే అలాంటి కార్యాలు చేస్తాడండి. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ విషయంలో యెహోషువ కాలేబు విషయంలో ఎక్కడ బలహీన కాల, భక్తులు బలహీన కాల, దేవుడి విషయంలో ఎక్కడ బలహీనం పడిపోవాలా, ప్రార్థన విషయంలో బలహీనం పడిపోవాలా, అధైర్యంగా ఉండాలా. శత్రువులు చంపుతామని భయం లేదు, నిశ్చయంగా శత్రువులు మేము చంపుతాం. ఎందుకంటే మనం మంచి యుద్ధవీరులు కాబట్టి మంచిగా ఉండి రోజున వారు ఆ మాటలు మాట్లాడారు. ఖచ్చితంగా వారు కానాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆ ప్రాంతంలో వారే నిలబడ్డారు. వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ రోజున మనం ఎలా ఉన్నాం? బలహీనంగా ఉన్నామా? అదేమి పడిపోతున్నామా? బైబిల్ తీసుకుని భయమే, వచ్చేటప్పుడు భయమే, ఇతనికి సవాల్ చెప్పాలన్నా భయమే. ఎలాగా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అన్నాడు, మీరు బలహీనులు కాదమ్మా, బలవంతులుగా ఉంది. ఒక బలహీనుడా పడినట్టుగా నువ్వు ఎప్పుడు బలహీనుడు అప్పుడు బలవంతులయ్యా. ఎందుకంటే ఆయన కృపను బట్టి బలం వచ్చింది మనకి. మన బలాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన తెలివిని బట్టి రావాలి, మన డబ్బులు బట్టి రావాలి. కేవలం దేవుడు కృపను బట్టి నీకు బలం పొందుకుంటావు. ఇది వాస్తవం. అనుకోవాలి, బలహీనంగా నా వల్ల ఏమైంది అని ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఖచ్చితంగా బలాన్ని ఇస్తాడు. దేవుడు కృప చూపుతాడు. అయ్యా నిన్న నా యాత్ర ముగించలేదు, కొంతమంది సువార్త చెప్పాలా, అనేక మంది నా వైపు తిప్పాలి ప్రభువా అని ప్రార్థన చేయి. ఎందుకు కావదు? అలాగే మనం ఇంట్లో అలా ప్రార్థించలేకపోతున్నాము. అలాగా ఇంట్లో స్వార్థం, ఏకానికి స్వార్థంతో ఉంటున్నాం. అలాగైతే దేవుడు అంటాడు, నిన్ను గాయం చెప్పి ఇంకొకళ్ళు ఎన్నుకుంటాడు. అప్పుడు పరిస్థితి ఏంది? నువ్వు అలానే ఉండమ్మా అని చెప్పి నిన్ను అలానే ఉంచుతాడు. ఇతరులను దీవించడానికైనా అవకాశం చూపుతాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఒకరు అప్పగించిన పని వాడు సమర్థంగా చేయకపోతే అతని నుంచి తీసి పక్కన ఆచరిస్తాడు. రక్షించడం, ఆ రక్షణ నిర్లక్ష్యం మాకు సింహ వార్త నశించిపోతున్న జనాలకి చెప్పే వారిని ఉండు. ఒకవేళ అయ్యా నా వల్ల కాదంటే మోకాళ్ళు వేసి దేవుడికి మొరపెట్టు. ఖచ్చితంగా 2 నిమిషాలు అయ్యా ఉదయం వచ్చే పనికి సాయంత్రం పడుకున్నాం రామే ఇలానే ఉన్నావా? నేను నిజంగా నువ్వు మోకాళ్ళు వేసి అయ్యా నశించిపోతున్నారు అయ్యా, బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతున్నారు, మా ప్రాంతాల్లో నా ప్రభు నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి ప్రభు, వారికి మేము స్వార్థం చెప్పలేకపోతున్నాం, వారిని కదిలించయ్యా. సేవలు పోవడానికి శాలముల కాడికి వెళ్తే ఆయన ఒక మాట చెప్పాడు, దాదాపు నుంచి 50 మందికి నేను బాప్తీసు ఇచ్చాను, నేను వ్యక్తిగతంగా స్వార్థ చెప్పి నడిపించిన ఆత్మ తెలుసా అని అంటే 100 మంది చెప్పాడు నాన్న. 100 మంది వారికి నా వ్యక్తిగతంగా వెళ్ళి సువార్త చెప్పి వారికి బాప్తీసం ఇచ్చి రక్షణ నడిపించిన 100 మంది అంట. మిగతా ఎలా జరిగిందండి కార్యము?
సంఘానికి ముందు దేవుని గురించి వివరించాడు, బాప్తిస్మం గురించి చెప్పాడు, ఆత్మ విలువ చెప్పాడు, సంఘానికి పునాది ఖచ్చితంగా వేశాడు. సంఘ బిడ్డలు తెలుసుకున్నారు, ఆలోచిస్తారు, ఇది నా పని, ఇది నా బాధ్యత అని వారు గుర్తెరిగి ఒక్కొక్కరు ఇది చేయాలి, ఈ పనులు నేను భారీ భాగస్తుని అవ్వాలి అని వారంతా వారు సువార్త నడుము కట్టుకుని కాళ్ళు గురించి చెప్పు అడిగి వారు తిరిగి పనిచేసుకుంటాను ఇతర సువార్త అవుతాయి. ఈ రోజు నాకు కొన్ని వేల మంది చదువుకోలేదా, ఒక్కొక్కరు ప్రారంభించిన ఒక మహాయుత 5 ప్రారంభించబడిన సేవ ఈరోజు కొన్ని వేల మందికి లక్షల మందికి ఆశీర్వాదంగా ఉండలేదా? దేవుడు వారి జీవితంలో కార్యాలు చేస్తాడా? వారి జీవితంలో చేయడా? దేవుడు అన్న పక్షపాతాన్ని కాదండి, ఆయన ఎప్పుడు పక్షపాతి కాదు. ఎందుకంటే ఆయనతో కూర్చొని మాట్లాడు, లోకాలను సాయంత్రం ప్రార్థించి వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండి సంఘం ప్రార్థన చేయండి, దైవ సేవల కొరకు ప్రార్థన చేయండి, నశించిపోతున్న ఆత్మ కొరకు ప్రార్థన చేయండి, బలహీనంగా ఉండమాకండి. హల్లెలూయా. రెండో మాట, మొదటి సమూహ గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూహ గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు. చూడండి, దావీదు బాలుడే ఉన్నాడు. ఆయన వచ్చి నాకు మొత్తం చదువుకుంటా వస్తే, అయ్యా మీ అన్నలు యుద్ధానికి ఉన్నారు, ఆ యుద్ధ సమాచారం ఎలా ఉందో, యుద్ధ క్షేమ సమాచారం తెలుసుకున్నాను. ఇదిగో ఈ జుమ్ముగడ్డను తీసుకెళ్ళి ఆ సైన్యాధిపతికి, ఇదిగో ఈ ఎవరినట్టు తీసుకెళ్ళి మీ అన్నలకి ఇవ్వాలి అన్ని మూటలు కట్టి దావీదికి ఇస్తా ఉంటే, దావీదు వెళ్తా ఉన్నాడు. వెళ్ళినాక ఆ యుద్ధ వాతావరణంలోకి వెళ్ళాక గొల్యాతు 1000 పరుగులు కొడుతూ ఉన్నాడు. 1000 పరుగులు కొడుతూ ఇశ్రాయేలు ఎవ్వరు కూడా అడుగు ముందుకి ఆ బడిలోంచి ఆ బడిలోకి దాడి వెళ్ళాలంటే ఎవ్వరు కూడా ఒక్క అడుగు ముందు ఇట్లా. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఇంచుమించు 40 దినాలు గొల్యాతు ఉదయం రావటం సాయంత్రం రావటం ఎన్నో 1000 పరుగులు పెరుగుతూ వెళ్ళిపోతున్నాడు. రాజు మొదలుకొని చివరికి ఈటలు కోసే బంధువులు కూడా అందరినీ చేతులు కట్టుకుని మౌనంగా చూస్తున్నాడు. ఏం చేయట్లా, వాడు చూస్తేనే గంభీరంగా ఉన్నాడు. 6 మూల జనాలుగా ఉండి బహు శరీర దారిటి కలిగి గొప్ప యుద్ధశుడిగా కనబడతాడు. ఎందుకంటే శత్రువు బలాన్ని వారు చూసి బెత్తరపోయారు. అతనితో మనం వాదించలేము, అతను మనం పోట్లాడలేడు. అతను ఒక్క మాట్లాడు శత్రువు, మా సైన్యం అంతా మేము రాము, మాలో నుంచి నేను ఒక్కరిని వస్తాను, మీలో కదా మీ సైన్యం అంతా ఎవరితో ఒక్కరు వచ్చి నన్ను ఓడించి వెళ్ళండి, మేము ఖచ్చితంగా మీకు దాసులం అవుతామని చెప్పాడు. అతను చూస్తే ముత్యములు పట్టిపోయి రాజుని గుడానికి దాడుకున్నాడు. అతను యెషయా తన కుమారుడు కూడా పోయి అక్కడే ఉన్నాడు. అప్పుడు మాట్లాడుతుంటే దావీదుకి రోషం వచ్చింది. జీవము గల దేవుని బిడ్డను తెలుసుకొచ్చడానికి సోదరుడు ఫిలిస్తీయుడు ఎంతటి వాడు, ఇతను కుక్క అనే మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఎందుకు అంత రోషం వచ్చింది, ఎందుకు అంత ధైర్యం అంటే దేవుడు బట్టి అలాంటి రోషం వచ్చిందండి. ఎందుకంటే దేవుడు తోడకపోతే, దేవుడు పరిశుద్ధాత్మ తోడకపోతే అలాంటి మాట్లాడే సాహసకారాలు పురుగులేరు. అలాంటి సాహసకారాలు చేయాలి ఏ కాడికి మన వల్ల కాదు నీ వల్ల అస్సలు కాదు నేను చెబుతున్నా. నీ నోటిని చెప్పుడైతే నా వల్ల కాదు నేను ప్రార్థన నా వల్ల కాదు అంటున్నావు, ఖచ్చితంగా నీ వల్ల అసలు కాదు. సాతాను వాడిని నోటించి ఆ మాట పుట్టిస్తాడు. తెలుసా, అది గుర్తెరిగి ఎప్పుడైనా నా వల్ల కాదు అంటే ఆయన కూడా ఆమె అంటాడు, ఆయన కూడా నేను వల్ల కాదు సర్దుకొని చెప్పాడంటాడు. నేను ఖచ్చితంగా చేయగలను. ఆయన నాలుగు లోపల గుర్తుపట్టి వాటి జయించాలి, నాకు జై జీవితాన్ని ఉపయోగించగా వాటి మీద నాకు విజయం తెచ్చి నా నుంచి కొన్ని కార్యాలు నేను చూడాలి ప్రభావ, నా కన్నులతో చూడాలి. పుట్టిన ప్రార్థన చేసుకున్నావా? దావీదు కూడా రోషం తెచ్చుకుని ఆ మాటలకి వాళ్ళందరూ ఉన్నారు. అది దావీదుని పెడుతున్నారు, అరే నీకేమైనా పని పాడలేదు, వాడు అందరూ వాడు తెలుసా, వాడు చిన్ననాటి నుంచి కూడా విద్యాభ్యాసం బాగా నుంచి వాడు తెలియటి వాడయ్యా, అతనితో నువ్వు పోరాడలేవు, నువ్వు చిన్నవాడని సౌలు అంటుంటాడు. లేదు రాజా లేదు, నిశ్చయం కాదు నేను చంపుతాను అంటే సౌలు బిత్తరగా చూస్తారు.
అక్కడ వారందరూ అసలు అంటే మాట సందర్భంగా చెబుతున్నారు. వారందరూ ఆశ్చర్యంగా చూస్తారు. చిన్నవాడేంది, వాడిని యుద్ధానికి వాడేది, ఇతనికి విద్య రాదు, యుద్ధ ఉపకరణాలు ఎలా అవలంబించాలో తెలియదు, ఏం చేశాడని చెప్పి వాడు నువ్వు చూస్తాడు. అయ్యా ఇతరుంతగా నా మందలో నుంచి ఒక గొర్రె పొడని తీసుకెళ్తుంటే సింహాన్ని దాని ఒంటిని చీల్చి వేశాను, ఎలుగు పొడిని తీసేశాను, నా హస్తానికి దేవుడి హస్తము తోడుంది. హల్లెలూయా. నా పక్షాన నా వెనుకన దేవుడు ఉన్నాడు. అలాంటి ధైర్యం నాకుందయ్యా. నేను బలహీనుడు కాదయ్యా. నేను కాదు, నేను బలం నాది కాదయ్యా. బలం నాది కాదు, నా వెనక ఉన్న జీవుల దేవుడు నా బలమంతా. నిశ్చయం చెబుతాను రాజు అంటే. రాజు కూడా మైండ్ బిత్తరగా చెప్తున్నాడు దాని మాటకి. అన్న కాదు నాన్న, అతను చిన్ననాటి నుంచి మంచి విద్యాభ్యాసం ఉంటున్నాడు, అతను లోన్ నుంచి నేనన్నా అంటే, కాదు రాజా నిశ్చయంగా అతను చంపుతా అంటే ఇంకా ఊపిరి అట్లా పో అని చెప్పి దావీదుని పంపిస్తాడు. ఏం తీసుకుపోడు, పోతా కర్రలో ఒక ముడుసులు వాళ్ళు తీసుకుని పోతా ఉంటాడు. చూస్తే ఆ ముడుసులు వాళ్ళ నుంచి రాళ్ళు ఇప్పుడు పోతాడు. ఆ రోజు నుంచి ఒక రాయిట్ కొడితే నిధులు పడిపోతుంది, ఖచ్చితంగా కింద పడిపోతాడు. అతని ఖడ్గంతో అతని మెడ నలిగి చంపుతాడండి ఖచ్చితంగా. ఎందుకంటే మనము కూడా అలాంటి అంటే ఇతను మనం చంపమని చెప్పట్ల. శత్రువుని బట్టి నువ్వు భయపడుతున్నావా? శత్రువు బలాన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావా? శత్రువుని బట్టి నువ్వు భయపడక కృంగిపోక ధైర్యం తెచ్చుకుని దేవుడు వాక్యాన్ని కాదని హృదయం ఉంటే దేవుడు నాకు తోడున్నాడు అని విశ్వాసం ఉంటుంది. నాకు అడుగులు ముందుకు గొప్ప కార్యాలు చేస్తాను అంటాను. దావీదు జీవితం చేసిన కార్యాలు నీ జీవితంలో చేయడా? చెప్పండి. నాకు ఇంతవరకు ఎలాంటి మేలు జరగలేదు కానీ దేవుడి సన్నిధికి వస్తున్నాడు, చేతండి. నాకు ఇంతవరకు ఎలాంటి మేలు చేయలేదు అన్నాడు, చేతండి. ఎవరు రక్షించబడ్డారంటే గొప్ప లేదు. భౌతికంగా ఏమండి, జ్వరాలు వస్తూ పోతుంటాయి, రోగ వస్తూ పోతుంటాయి, ఆర్థికంగా వస్తూ పోతుంది. కానీ అంతకు మించిన ఆశీర్వాదము, అంతకు మించిన రక్షణ నీకు అనుగ్రహించినాడు. అది గొప్ప ఆశీర్వాదం కాదా? గొప్ప కార్యం కాదు మన జీవితంలో. అంతకు మించింది ఏముందా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలు ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే భక్తుల జీవితాలు ఒకసారి ధ్యానిస్తే వాళ్ళు అలాంటి టైంలో ఎలాగా వారు దేవుని చేత అసందించబడి గొప్ప కార్యాలు చూశారు. మనం కూడా అలాంటి కార్యాలు చూడలేమా అని ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? చేయదు. మధ్యాహ్న కాల సమయంలో దేవుడు ఖచ్చితంగా ఆనందంతో ఉంటాడండి. నేను అంటాను, నా మధ్య నేనే అంటాను, ఇది గొప్ప సాహసకారి. ప్రార్థన పెట్ట గొప్ప సాహసకారి. చుట్టుపక్కల అన్ని ఆఫీసులు పీక్ పండుకొని వస్తారు, అందరి మధ్య సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఒక్కొక్కరు ఏదో కారణాలు బట్టి. ఇంతటి పరిస్థితుల మధ్య కూడా ఎందుకు అంతటి వాళ్ళు పొడుస్తారంట, రేం బడికి వచ్చి కొడతారంట, పోలీసులు పడతారంట అని నేను ఎక్కడ బలహీనపడ్డానా? ఎందుకంటే రక్షణ నాకు తెలుసు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నాకు తెలుసు, అది అనుభవిస్తూ ఉన్నాను. నేను ఎలా ఉంటాం కాదు, స్వార్థంగా నేను ఉంటాం కాదు. అయ్యా నా ప్రాంతం నశించిపోతుంది, నా ప్రాంతం పెట్టిన తెలియట్లేదయ్యా. మరి ఇంకా అలాంటి లోకస్తులు ఉన్నారు, ఇంకా ఒక ఆచార్యులు ఉంటున్నారు, జీవము గల దేవుడు తెలుసుకోలేకపోతున్నారు, నిజమే దేవుడు తెలుసుకోలేకపోతున్నారు, రక్షకుడు తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా వారి మనసుకు ఎలా ఉందంటే వాళ్ళ ప్రాంతం తన కులానికి చెందిన దేవుడిని వాళ్ళు ఇంకా ప్రభావం ఉన్నారు. ప్రభావ సత్య సంబంధంగా వారి మనోమితను వెలిగించాలని ఎంతో ప్రయాసతో కష్టంతో ఈ పరిచర్య ప్రారంభించబడతా ఉంది. వాస్తవానికి అభిషేకం పొందుకొని అభిషేకం ద్వారా దేవుడు ఎవరైనా ఇంటికి సేవకు వచ్చి ఉంటారు. కానీ దేవుడే స్వయాన్ని చదువుతున్నాడు. దేవుడు నాకు ఇప్పుడు మాటనే హృదయంలో దేవుడు ఇచ్చే మాటనే చదువుతున్నాను. ఇలా వాక్యం బోధించడం కూడా కొన్నిసార్లు కొంతమంది అర్హత లేదు కదా పక్కన ఇచ్చే ఉంటారు. కానీ దేవుడే నన్ను మాట్లాడి మనుషుల ఆచారం ప్రకారం దేవుడి కొత్త క్రమం ప్రకారం హస్తనిక్షేపం చేసి అభిషేకించబడుతున్న దేవుడి సేవలుగా మార్చబడతారు. కానీ యేసు అన్నాడు, అని వారు చేసిన వాడిని కూడా నేనే కదా, వారు నియమించిన వాడిని నేనే కదా, నేను నీకు తోడు కదా, నేను అభిషేకించుకునే ఉండగా ఎవరైనా ఆపుతాడని చెప్పి ఆ మాటను బట్టి మనం బుక్ ఇచ్చినా బుక్ మనసారా పాఠ పుస్తకాలు ఏపడేసారా, గోట్లు పుట్టినారా, దాని టైం ఏమిద్దు ఏసే నా అభిషిక్తుడు అని అడిగింది. చూస్తే ఏసే నా క్రీస్తు, అభిషిక్తుడు క్రీస్తు మాట అభిషిక్తుడు అర్థం. అభిషిక్తుడు
ఎందుకంటే నన్ను అభిషేకించాలని చెప్పిన మాట బట్టి ఆ టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి నా దేవుని ద్వారా నేనే ఇలాంటి చిన్న చిన్న వారికి కారణకు పూనుకుని దేవుడు ఏంటంటే మనమంతా సంఘంగా కూడి బలంగా ప్రార్థన చేసి దేవునిగా సువార్త బోధిస్తే ఆత్మ ఎందుకు రావండి? ఆత్మ ఎందుకు రావు? ఖచ్చితంగా ఆత్మలు వస్తాయి, ఆత్మ ఖచ్చితంగా వస్తాయి. అయితే నువ్వు ఒక్కటి చేయాలి, మొట్టమొదటిగా మోకాలేసి దేవుని సన్నిధిలో బోజాడే వాయిగా ఉండాలి. అయ్యా నేను రక్షించబడిన వాస్తవాన్ని అనుభవిస్తున్నాను ఆ స్థలాన్ని, కానీ నా బిడ్డలు నా ప్రాంత ప్రజలు ఎక్కడికో భావిస్తున్నాను, నా ప్రాంత ప్రజలు రక్షించబడదయ్యా. నువ్వు వెళ్ళి చెప్పే అవకాశం వారికి లేదు. మరి ఇంకా దూషిస్తున్నారు, కానీ వారిని కదిలించగా, వారిని వారితో మాట్లాడవా, వారు ఏ విధంగా చదివే సరే నీ సన్నిధిని నడిపించు ప్రభావి. ఈనాడు ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తారని అనుకుంటారట నా మనసులో. అది చేసే తరుణం ఉన్నారు నాకు తెలుసు, సువార్త చెప్పే తరుణంలో నాకు తెలుసు, విజ్ఞాపన చేసే వాళ్ళు నాకు తెలుసు. కానీ సంఘాన్ని ఐక్యత తీసుకొచ్చి ముందు సంఘం బలపరుచుకొని మనకి సత్యం బోధించి దేవుడు అంటే దేవుడు ఆత్మ దేవుడు పట్ల కార్యించి ఆత్మలో చెప్తే ఖచ్చితంగా రేపబట్టాలి. మన ముందు బాధ్యత రేపాల రేప కరించుకునే ఆలోచన కాదు. ముందు వాళ్ళు ప్రోత్సహించాలి, వాళ్ళు బలపరచాలి. మన సమస్య నుంచి వారికి ముందు సమాధానం వచ్చిన ధైర్యపరచాలి. నేను గతంలో కూడా చెప్పిన్నాను, రేపుతాను మనం చూస్తే చిన్న ఎగ్జామ్ ముందుకెళ్తాను. ఈత గ్రామం అండి గతంలో కూడా చెప్పాను. ఇంటికి ప్రార్థన చేసిన నాడు బాగా ఉన్నారు. ఎప్పుడైతే మళ్ళా వాళ్ళకి ప్రార్థన ఆగిందో అన్న భయంకరంగా తాగుడికి వచ్చి రోజు ఉద్దేశించుకుంటానంటే దేవుడు ఒంటిగా నేడుస్తాను. తమ్ముడా ఒకప్పుడు వచ్చినప్పుడు నుంచి బాగున్నాయా, మళ్ళా మేము ఇలా ఉన్నా ఇస్తూ ఉంటాం. ఏ పర్లేదు దేవుడు ఖచ్చితంగా మళ్ళీ మీకు సహాయం చేస్తాడు. అదే వచ్చి ప్రార్థన చేసి పంపిస్తే మళ్ళా ఆ చేసే కొనడానికి నేను వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తున్నాను ప్రార్థన నేను డబ్బు తగ్గించి ప్రార్థన తీసుకెళ్తా ఉన్నా. పిల్లల నుంచి భార్య పెద్దలు వస్తూ ఉన్నారు. పొద్దున వారు అడిగారు, తొమ్మిది మా ఇంట్లో ప్రార్థన ఆగిపోయింది కదా, మళ్ళీ ప్రార్థన పెట్టవా అని. శుక్రవారం విషయం చెప్పిన ఆమె ఒక అన్ని స్త్రీలు ఉంటుంది, మొత్తం పటాలన్నీ కూడా తీసేసి పడేసింది. తమ అక్క రోజు ఇలాగా పటాలన్నీ కూడా తీసేసుకున్నానా అంటే సంతోషం ఉన్నా అంటే మనం చెప్పలేదు. వాళ్ళతో వాళ్ళకి ప్రేమ కలగాల. నిజంగా తెలుసుకున్నప్పుడు ఒక్కొక్క బంధకం కలిగిపోతా ఉండిద్ది. ఇప్పుడు నాలుగున దేవుడు ఇంటిద్దరు కళ కూడా ఉంది. అంతా తీసుకోవడం కాళ్ళకు నడగాలి, నేను కూడా అనుకుంటా. అయితే కాళ్ళకు నడగాలి కట్టి ఉరేస్తా ఎందుకని అన్నానుకో దిష్టి అయ్యా. నేను ఎంత మాత్రం ప్రార్థన పోతే ఏంది దిష్టి తగలదు మనకి. నా పిల్లలకు ఒక్క దిష్టి మీద ఉండదు. నా పిల్లలు కట్టదు చిన్నపిల్లవాడు కింద పడతాను నేలపాటు అంతా లేవు అంటారు. అంతా వద్దు అంతా వద్దమ్మా నేను ప్రార్థన చేసుకుంటాను. ఎందుకంటే ఆ దగ్గర కూడా మనమే కూడా ఉండేది. నిజం చెప్పండి, మన ఇప్పుడు దిష్టిగా ఉండాలి చెప్పండి. నిజం చెప్పండి, ఇప్పుడు కూడా మీ కుమారుడు ఉండాలి చెప్పండి. ఖచ్చితంగా ఉండదు. నువ్వు చూస్తూ ఉండదు. ఏమిటి అలాంటప్పుడు జీవం కూడా ఆశ్రయించి ఉపయోగం చెప్పండి. ఒక పక్క సాధన ఎటు పెట్టుకుని ఒక పక్క దేవుని ఎటు పెట్టుకుంటే దేవుడు ఎప్పుడో వదిలించుకుని వెళ్ళిపోయింటాడు. నాకు తెలిసి సాధన గట్టి పెట్టుకోలేదు. ఆ బంధకాలు చెప్పి బయలు పడతారు, బయటకు వస్తారు. సరే మాట చెప్పి వినిపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. రాజుతో ఇలాగ చెప్పిన నెబుకద్నెజరు నిన్ను గూర్చి మీకు ప్రత్యుత్తరం ఎవరని మాకు చింత లేదు. నేను సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి గల ఈ అగ్ని గొడవ నుంచి మమ్మల్ని తప్పించుటకు సమర్థుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మరొక ముగ్గురు భక్తుల గురించి రాయబడతా ఉంది.
మరణము వాడు ఎదురుగా ఉంది. మనం ఎగ్జాంపుల్ చూద్దాం. మిమ్మల్ని ఒక ముగ్గురు తీసుకెళ్ళి బయలు నేను రాస్తాను అన్నా అనుకోండి, ఒప్పుకుంటారా? మా ముగ్గురు కలిసి నేనేమంటారు అంటారంటారా? కానీ ఆ రోజున దేవుని బిడ్డలు రాజు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. నడువులు పడి ఎవరు కూడా అది ఏ ప్రతిభకు మొక్కకూడదు, ఒకే మొక్కుపోయి ఈ ప్రతిభకే మొక్కాల అంటే అందరూ కూడా భయానికి గురైపోయి అయ్యా నీకు మాత్రమే నమస్కారం అంటా ఉన్నారు. కానీ ముగ్గురు మొక్కుతున్నారు, షడ్రకు మేషకు అభిజ్ఞులు. వాళ్ళు అన్నారు, నెబుకద్నెజరు రాజా నీకు ఇలాగ మేము మళ్ళా తిరిగి జవాబు చెబుతున్నామని మాకు చింత లేదు, మాకు భయం లేదు, మాకు ఎలా మేము బుద్ధట్లేదు. మీరు సేవించున్న దేవుడు సమర్థుడు, మండుచున్న ఈ అగ్నిగుణం నుంచి విడిపించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని ఆయన విడిపించకపోయినా ఒకవేళ మనం ఆయన విడిపించకపోయినా నీవు చేసిన ఆ ప్రతిమకు మాత్రం మేము మాత్రం మొక్కము కాక మొక్కము. ఎలక్షన్స్ అయిపోయింది, పొరపాటున రేపు మోడీ గారు వచ్చారు అనుకో మొత్తం తీసుకెళ్ళి జుట్టు తీసుకెళ్ళి అభివృద్ధిలో ఉండిద్ది, జుట్టు తీసుకెళ్ళి అభివృద్ధిలో ఉండిద్ది. ఇది వారి కార్యాలు భయంకరంగా అవలంబిస్తుంటారు. స్వార్థ చేయడానికి అవకాశం ఉండదు. మొక్కితే మొక్కలు ఒకే నామస్మరణ చేయాలంటారు. దీనికంటే ప్రాముఖ్యంగా అంత్యాభివృద్ధి క్రీస్తు అంత్యాభివృద్ధి క్రీస్తు వచ్చేయడంలో జుట్టు మొత్తం అంగాలు ఉండిద్ది. అప్పుడు తెలిసిద్ది ఎవరు సత్తా, ఎవరు ఏందో, ఎవరు నిజమైన భక్తులు, ఎవరు గాలికి పోయేవాడు, ఎవరు గట్టి కింద పెడతా అయిపోయింది. అప్పుడు దాకా ఉంటే మమ్మల్ని పోలిస్తారు. ముందుగా సంఘం ఎత్తబడుతుంది కాదు, సంఘము శ్రమంలోనే పుట్టింది, సంఘం వల్ల శ్రమంలోనే ఎత్తబడుతుంది. నిజం, ఇది వాస్తవం. ఆది అపోస్తులు వేసిన ప్రాంతంలో వారు శ్రమలు అనుభవించలేదా? దేవుని కొరకు హతసాక్షులు ఎవరైనా దేవుని కొరకు వారు వరసగా బ్రతకలేదా? అట్లానే సంఘం కూడా అలాంటి శ్రమ ఉంటుంది. సంఘం అంతా ముందుగానే ఎత్తబడితే ఈ మిగిలిన అన్నులే కదా. అన్నులకి అంత్యాభివృద్ధి క్రీస్తుకి ఇంకా వ్యత్యాసం ఉందండి. వాడు కూర్చొని వాడిని ఎవరు హింసిస్తాడు కాదు. కాబట్టి ఖచ్చితంగా శ్రమంలో ఉన్న సంఘం ఉంటుంది. ఆ టైంలో మన భక్తి ఏందో మన యొక్క అర్థమైపోయింది. అప్పుడు నేను 30 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నాను అంటే అప్పుడు అర్థమైంది 30 ఏళ్ల భక్తి ఏందో. నేను 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, నాకు అప్పుడు అర్థమైపోయింది. మొన్న బాప్తిజం అప్పుడు అర్థమైంది. ఎందుకంటే శ్రమలకి మనం తట్టుకోవాలా. వారి ముందు మరణం ఉంది. కాసేపు ఎండలో పోండి, ఎండలో పోయే ముందు ఆ ఇసుక మీరు కొద్దిగా ఇసుకేసుకుని బాగా మొదలప్పుడు మీ కాళ్ళు తీసి ఇసుక మీద పెట్టలేదు. మళ్ళా సలసల అంటే బాగా బొబ్బలు వచ్చి విధంగా వస్తాయి. 7 అగ్నిది నింపబడి ఒక పెద్ద గుండె వేసి ఆ గుండెలో పడేస్తానంటే వారు మాట బెదట్ల మరణాన్ని కూడా ఎదురు ఉన్నా సరే బెదిరిపట్ల బలహీన పాటలు వాళ్ళు ధైర్యంగా రాజుతో మాట్లాడుతున్నారు. ఏమని తెలుసా? రాజా నువ్వు ప్రవేశినా సరే నువ్వు ప్రతిలకు మేము గాక మొక్కము. మా దేవుడు రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయన మాత్రం మేము సేవిస్తాం. కానీ నీవు చిక్కన ఈ ప్రతిమకు మేము మొక్కము. రేపు తెలిసి వచ్చిన గవర్నమెంట్ ఎవరన్నా రాని అసలు ఎవరైతే వచ్చి ఇబ్బంది పెట్టానుకోండి, ఒక ఆజ్ఞ జారీ చేయాలి. మీకు రేషన్ రావాలన్నా, కరెంట్ రావాలన్నా, ఏ సమస్య ఏ రావాలని మాకంటే ఫ్రీ కదా. ఫ్రీ అంటే మనం చాలా అక్కడికి ఫ్రీ అంటే మనం బట్టలు కూడా ఇప్పించుకుంటాం. అలా డబ్బు నాకు డబ్బులా అని ఆగుతారు కానీ ఫ్రీ అంటే తొక్కిసారి వెళ్ళిపోతారు ముందుకి. ఆ ఫ్రీ అన్న కాడ వాడు చెప్పిన నిబంధనలన్నిటికీ ఆజ్ఞలన్నిటికీ జారీ చేసి శ్రమను పాలు చేస్తే ఎలా ఉంటుంది? రేపు బైబిల్ జరగవద్దు. ఎందుకంటే ఆమోసకరంగా ఉంది. వాక్యము కరువైపోయే రోజులు వస్తాయి. ఇట్లా కూర్చొని బోధించడానికి అవకాశం ఉండదు. సమాజంగా కొనుగోలు అవకాశం ఉండదు. ఆమోసకరంగా రాబోయే ఉంది. వాక్యము కరువైపోయే రోజులు వస్తాయి. అందుబాటు ఎందుకు కరువడానికి చూడ సమాజంగా కూర్చున్నామా మా దూరంగా ఉండు. ఒక్క పొరపాటున తుమ్మిదంటే సత్యానికి అనుమానంతో పొరపాటున తుమ్మిది సత్యాల అనుమానం సగం తెచ్చినాడు కరోనా టైంలో. ఎందుకంటే వాక్యం కరువైపోలేదా? ఇలా చెప్పేవారు ఉన్నారా? ఎక్కడో దూరంగా లైంగిక ఇచ్చేవాళ్ళు చిన్న సంఘస్థలు రాలా, దూరంగా ఉంది. ఒకరికొకరు ఎడబాటు లేదు. ఆ చిన్న వాటికి ఎంతటి భయంకరమైన శోభలు వస్తాయి. రేపు ఇంతకంటే భయంకరంగా రాబోతా ఉన్నాయి.
అప్పుడు మన భక్తి అర్థమైందండి. ఎందుకంటే శ్రమల్లో మన యొక్క భక్తి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మరణంలో ఎదురవ్వాలి, మన మరణానికి అప్పగించబడాలి. అయినా సరే విశ్వాసాన్ని కోల్పోకూడదు. మన ధైర్యం ఎవరు? యేసుని బట్టి మన ధైర్యంగా ఉండాలి. ఎందుకని అయ్యో నేను పడిపోతానంట, యేసు ప్రభు ఏమో నాకే నేను బతకాలని చెప్పి, యేసు మా దేవుడు కాదని చెప్పి వెళ్తారు. ఇల్లు చాలా ఉన్నారు, నాకు ఎరగ ఉన్నారు. యేసు ప్రభువుని మీరు వెనక మీ నోటీస్ యేసయ్య మా దేవుడు అంటే చంపుతా ఉన్నాడు. ఏమి ప్రభుత్వం బతకొద్దని అనేవాళ్ళు లేకపోలేదు. అంటే మనస్తత్వం బండి పోతున్నారు. కానీ మంచోళ్ళు ఎందుకంటే అలాగా రాబోతున్న రోజులు యేసయ్య పేరు ఉచ్చరిస్తే చంపే రోజులు రాబోతా ఉన్నాయి. సమగొండ సంఘము ఇంకా ఎన్నో అవరోధాలు రాబోతా ఉంది. అయితే వాటన్నిటిలో బలహీన అయిపోయింది. ఈ లోకం వారికి ఉంటావా? ఏదో ఒకటే అనుకున్నా, చావనేది ఎప్పటికప్పుడు తగ్గం, అది కన్ఫర్మ్. చిన్న ఇప్పుడు ఇవాళ రేపు ఎల్లుండదు, ఎప్పుడు అది వచ్చినవా రాకుండా కూర్చుందా? కొత్త బాండ్ తీసుకొచ్చుకున్నావా? వస్తా 100 సంవత్సరాలు అంటే మీకు బాండ్ రాసుకొచ్చున్నారా? ఎవరు లేదు. వచ్చింది కాదు. ముందు రక్షించబడిన వాటి ముందు దేవుని స్తోత్రం చెప్పుకుని ఆయన చూసే రోజు చూస్తామని యేసయ్య గారు చివరి దినాలు ఉన్నప్పుడు అందరూ ఏడుస్తూ ఉన్నారంట. నేను ప్రార్థన చేయండి రా, నేను ఇంకా కొంతకాలం బతకాలి, ఇంకా సువార్త చేయాలి అంటే అర్థం కాదు ఆ మాటలు అంట. ఒకవేళ ఇక్కడ కళ్ళు చూస్తున్నా ఆయన ముందు కనుగరిస్తా కదరా. సో ఎంత ధైర్యం ఉన్నారా కదా. మనమైతే అమ్మాయి నన్ను తీసుకో ఆయన జాగ్రత్త పెట్టుకో. ఈ చూతారు దావీదు గారు చెప్పాడు, నాయన లోకులందరూ ప్రవాసం మార్గం పోతున్నాడురా, ప్రవాస మార్గం వచ్చేసింది, పోయే టైం వచ్చేసింది, లోకులందరూ ప్రవాస మార్గంలో పోతున్నాను. అయితే దేవుని కట్టడాలు ఆయన శాసనాలు గైకులు అలా గైకుల్లో పోయి బాగుంటావా అని దావీదు సొలొమోను రాజులో మాట్లాడింది. లోకులందరూ ప్రవాస మార్గంలో పోతున్నాను, అయితే ఇంకొకటి ఇస్తున్నాను, నా ఆస్తులు కాదు, దేవునికి ఇస్తున్నాను, దేవుని కట్టడానికి ఇస్తున్నాను, దేవుని శాస్త్రానికి ఇస్తున్నాను, వాటిని కూర్చో తప్పకుండా పాటించు, నువ్వు మహాబలాభివృద్ధి పొందుకుంటావు అంటే కొనాల బాగానే ఉంది. ఆకాశం నుంచి అగ్ని దింపిన వారిలో సొలొమోను ఉన్నాడు. ఆకాశం నుంచి అగ్ని దింపిన వాళ్ళు ఫస్ట్ ఏలియా కనపడతారు. ఎవరు నిజమైన దేవుడు చేసుకుందని చెప్పి కట్టుబడి పడతాడు. ఆకాశం నుంచి అగ్ని ఏలియా దింపుతాడు. అట్లానే సొలొమోను కూడా మంత్రివేషం వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దింపే వాళ్ళ సొలొమోను ప్రార్థన ఉంది. అలాంటి భక్తి పరులు చివరి చెట్టు చనిపించినట్టు చాలా బలహీనంగా దేవునికి దూరంగా ఉన్నారండి. భక్తుగా చెప్పాను ఎవరో చెప్పండి. చెప్పింది యెహోషువ గురించి, కాలేబు గురించి చెప్తున్నాం. బలహీనుడు చాలా ధైర్యంగా ఉన్నారు అప్పుడు పని అక్కడ చూడండి. ప్రజలు కనపడుతుందని వారు ఒక సమాజంలో ఉన్నప్పుడు ఉదాహరణ మనమే ఉన్నాము. ఒక 12 మంది పంపించారు. ప్రాంతాన్ని మీరు చూసిన పొలం బాగుంది అంటే మనం పోయి 10 మంది అవుతారు. సమాజంలో పక్కన అధికారులు చదవటం, మలిపూలు చదవటం ఈ చెప్పుకొని వచ్చి ఇప్పుడు కూడా శాంతంగా నిద్రకు వచ్చింది అవుతారు. భూమి చెప్పరు, పంట కాలం వచ్చింది చెప్పరు, ఇలా ఉన్నారు. కొంతమంది చూసిరంటారు అంటే. కానీ వారు చెడ్డ సమాచారం అందించిన జీవముల దేవుని బట్టి ధైర్యంతో మంచి సమాచారం అందించారు. వారిద్దరే చేర్చబడ్డారు. దావీదు కూడా చిన్న పిల్లవాడైనప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యంతో శత్రువుల బలాన్ని అంచనా వేల, శత్రువు నాకంటే తక్కువ వారు, నేను ఆరాధిస్తున్న దేవుడు సమర్థులు, జీవము గలవారని నమ్మి అతన్ని చంపేయడం చూస్తుంటాం. మరొక భక్తులు వారు మరణానికి అప్పగించబడుతున్నప్పటికీ కూడా, మరణం వారికి ఎదురుగా కనపడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ ధైర్యాన్ని విడిచిపెట్టాల, బలహీన కలిపోవాలా. అయ్యో నీకే నమ్ముతాం ప్రభువా, నీకు మాత్రమే మేము నమస్కారం చేస్తాము, నీవే మా దేవుడు, ఇది మా దేవుడు కాదు, ఇది మా పూజారుడు కాదు అని అన్నా మరణమే ఎదుర్కొన్నా సరే వారు బలహీనులు కాకుండా ధైర్యంగా ఉన్నారు. వారు కావాలని సఫలంగా చేయబడిన
జీవగ్రంథంలో లిఖించబడ్డ వారి గురించి బలహీన గురించి చెప్తున్నాం. ఒకవేళ బలహీన ఎలా ఉంటారో ఒక్క రెండే 2 మాటలు చెప్పి ముగిస్తా. 2 మాటలు. ఒకవేళ బలహీనం అయితే, ఎందుకంటే ఒకప్పుడు బాగా దేవుడితో అంటుకట్టబడి దేవుడితో నిత్యం నువ్వు ఆరాధిస్తూ దేవుడికి గొప్ప గొప్ప ప్రత్యక్షతలు ఇచ్చినప్పుడు కూడా కొన్ని చిన్న కారణాలు బట్టి నువ్వు బలహీనం అయిపోతే నువ్వు దరిద్రంగా పోతావు, నాశనానికి వెళ్ళిపోతావు. అలాంటి వాళ్ళు పుష్టి బిలాము జరుగుతారు. బిలాము ఒకప్పుడు బిలాము ఏమి విధంగా అన్నిటికీ అలాంటి వారికి దేవుడి వాక్యం వచ్చింది. దేవుడే స్వయాన వచ్చి దేవుడు బిలాముతో మాట్లాడడం చూస్తూ ఉంటాం. తన నోటి నుంచి ఏమి మాట్లాడితే ఆ మాట అది జరిగిద్ది. బిలాము వ్యక్తిని దీవించు ప్రభు అంటే దీవిస్తాడు, తన వ్యక్తిని నాశనమైపోడు. అలాంటి వాక్శుద్ధిని, అలాంటి ప్రత్యక్ష దేవుడు అనుభవిస్తే బిలాము ఉంటాడు. బాలాకు ఇంటినంత వెండి బంగారం ఇచ్చిన చూడండి, ఇందులో ధనాపేక్ష సమస్త మూలమకు కీడు వాక్యం ఉంది. దైవజుడే, దేవుడితో మాట్లాడే వ్యక్తి, దేవుడితో ప్రార్థన చేసే వ్యక్తి, దేవుడితో కలుసుకునే వ్యక్తి, కానీ చిన్న ధనాపేక్ష వల్ల భ్రష్టుడైపోయాడు అండి బిలాము. దేవుడు గొడవడు. ఏ బిలాం వాళ్ళు చూపిస్తావా? అయ్యా నీ సెలవు అయితే వాళ్ళు ఆశ్రయించబడిన జనాలను బిలాము వాళ్ళని శిక్షించడం సరిపో. ఈ దాన్ని బట్టి నువ్వు ఇల్లు నీ నోట నువ్వు ఏ మాటలైతే ఉంచుతావో ఆ మాటలు నువ్వు పలుకుతావని పంపిస్తాడు. బాగా పోయి మొక్కని అసలు ఏలేదు, అతను ఏదో మాట్లాడే జరిగింది నీకు బాగా విలువ వస్తూ ఉంటాడు. శాపానికి బదులుగా ఆశీర్వాదం అవుతాడు బిలాము. అలాంటి వ్యక్తి చివరికి నాశనానికి గల దారి. ఇంకొక వ్యక్తున్నాడు అంటే వివరించడానికి తక్కువ చూస్తూ ఉన్నాడు. సంస్థల గురించి ఎప్పుడు మీతో ఉంటాడు. తల్లిస్తున్నా తెలుసా కదా, చిన్నప్పుడు అమ్మ తల్లి ధర్మశ్రీ పడుతూ ఉంటారు. తీసుకెళ్లి పరస్త్రీ తన తల తీసుకెళ్లి పరస్త్రీ ఒళ్ళో పెడితే ఆ లాలించి బుజ్జగించి నేను చూస్తా కొన్నిసార్లు ఇళ్ళలో రేళ గుడ్లు పెడతారు. బయట చాలా తీగా ఉంటాయి. ఆడుకో అక్కడ వస్తామే అనుకో అక్కడ వెళ్ళారా చదువుతున్నా లోక ఆచారం చదువుతున్నాను. వాళ్ళు చెప్పిన మాట చాలా తీగా ఉంటాయి. ప్రశాంతంగా ఆస్తులు మొత్తాలు క్షౌరం చేస్తారట. క్షౌరం మొత్తం చేసి ఇళ్ళలో దరిద్రులే ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. దీనిలో కూడా అంతే. ఒక్కొక్కరు తీసుకొచ్చి 1000 వెండి నాణ్యాలు ఇచ్చి అక్కడ రహస్యంగా కొనుక్కోమా అంటే చివరికైనా బుజ్జగించి తల నూరి పువ్వు సంశోనా అని చెప్పి చెప్పుకొని చెబితే 5 గారిని తల కూర్చోబెట్టినాక క్షౌరం చేసి పంపించింది. ఎందుకంటే మంచి దేవుని చేత నాజులు జరిగిన వ్యక్తి అండి. అప్పుడు దాకా ఇస్రాయేల్ అందరితో ఆ ప్రాంతానికి న్యాయాధిపతి కావాలని తల్లి గర్భంగా నిరూపించుకుని నాజులు చేయడం తన పుట్టిననాటి నుంచి మంగళాగట్టిన యొక్క తల మీద పడకుండా గొప్ప దేవుని ఆత్మకైన సంసోను పట్టణ ప్రాకారాలు తీసుకుని కొండ బెర్రలు తీసుకుని ఒక్క చూసుకుని పోయి అవి చూస్తేను గంపడంతో ఉంటాయి. మళ్ళీ చిన్న ఆడు గొప్ప తీసుకుని ఆడ పెట్టేస్తారు. ఎముక దారు తీసుకొని 1000 మంది చంపేస్తే ఒకే టైం. నక్కలు కుక్కలు పట్టుకోండి, నక్క అసలు దొరక అంట. మనం చూడండి అసలు దొరక అంట. వాటి 300 నక్కలు పట్టుకొని డ్యూటీలు కట్టించి 50 మొత్తం అలాంటి పరాక్రమశాలి. అలాంటి వ్యక్తి గొప్ప నైపుణ్యం వ్యక్తి చివరికి స్త్రీ కాడ అతను బలహీనమైపోతాడు. స్త్రీ కాడ బలహీనమైపోయి చివరికి తన మొత్తం క్షోభం చేసింది. మనం కూడా మంచి వాళ్ళు బయట చూస్తుంటారు. అయితే ఒక గొప్ప ఆస్తి 4 ఎకరాలు మనకు అమ్మకాలు 4 ఎకరాలకు వచ్చింది. ఏమైందంటే వీళ్ళింట్లో ఫీజు ఉండదు, వాడి ఇంట్లో ఉండదు, వీళ్ళింట్లో వేసి ఉండదు, వాళ్ళ ఇంట్లో ఉంటాయి. నేను అలా చెబుతూ అనుకోమాకండి. మనకి దేవుడు ఇచ్చిన ఆధిక్యతను మనకి ఎలాంటి ఆధిక్యత దేవుడు ఇచ్చాడు, ఎక్కడ మనం బలహీనమైపోతున్నాము. సంసార జీవితం నా జీవితంలో మారుతుందా, నీ జీవితంలో ఉందా? స్త్రీలలో పురుషులకు గమనించుకో. ఈ మధ్య కాల సమయంలో బలహీనమైపోయి దేవుడి కార్యాలకు దూరం వల్ల నీ వల్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేయాలి. దేవుడిని ఎంతో ఆశపడుతుంటాయి. నీ బలహీనమైపోయి దేవుడికి దూరం అయిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళబోకు. ముగ్గురు జీవితాలు చూసావు, ఎంతో ధైర్యంగా గొప్ప కార్యాలు చేస్తారు.
అందుకే దేవుడు తాండ్రి జరుగుతుంది. దావీదు సొలొమోనుతో ధైర్యం తెచ్చుకొని ఈ పని జరిగించు, భయపడమాకు, జరిగమాకు, దేవుడు నీకు తోడే ఉంటాడని మాట మాట్లాడతాడు. మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభుత్వం మీకు తెలియజేస్తున్నాం. ఎక్కడ ఏ విషయంలో మీకు బలహీనంగా ఉండమాకండి. నేను కొంతమంది మెరుగులేస్తున్నారు, అబ్బాయిలు చూస్తే అమ్మాయిలు, అమ్మాయిలు చూస్తే అబ్బాయిలు మెరుగులేస్తున్నారు. ఆ మెరుగులతో సగం కాపుర గొల్లంతలు అవుతుంటాయి. బలహీనం అయిపోతే నీ కుటుంబాన్ని నీవే నాశనం చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నీవే భ్రష్టతను పట్టించుకుంటావు. దేవుడు నేను ఎందుకో తెలుసుకుంది, అమ్మా నువ్వు బలహీనతని అయితే బలాన్ని అనుగ్రహిస్తానమ్మా, బలాన్ని అనుగ్రహిస్తాను, బలాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు కాదు నీతో గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నావు. ఒక్క స్త్రీ అండి నేను చూసా, మా విన్నాను, 150 మంది మార్చిందంట. ఒక్క ఆడామ 150 మంది దేవుడి వైపుకి తిప్పినంట, ఆత్మ సంపాదించంట. ఈరోజు మన ఖాతాలు ఎన్ని ఉన్నాయి? ఏ కాడికి మనం చాలు, మనము మన పిల్లలు, ఇంతే. దేవుడు ఎక్కడ ఉంటాడో ఏం చెబుతా, నేను రక్షించుకున్నాను, ఎన్ని రక్షించుకుని తెలుసా? మీరు ఎవరు కొంత పని చేయాలని, నిన్ను దీవించి అనేకులు ఆకర్షణకు చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ నేనేం చేస్తాం? స్వార్థంతో అంతే ఉన్నాం. దేవుడి అభిషేకం, దేవుడి ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో ప్రార్థన, ఎప్పుడైతే మోకరించి మోకాలను అణుచుకొని, ఎప్పుడైతే ఉపవాసాలతో జాగ్రత్తగా ఉంటావు, ఎప్పుడైతే దీని వల్ల ఖచ్చితంగా ఉంటావు, అప్పుడు నువ్వు దీవించబడతావు. అప్పుడు నువ్వు ఇతరులకు సువార్త చెప్పడానికి అవకాశం వచ్చింది. నేను సంఘంలో బట్టి సంతోషపడతాను. ఇంకా మా పిల్లల్ని బట్టి అయ్యా పలానా వారికి సువారం దేవుడి మాట చదువుతాను, ఆయన ప్రార్థన చేస్తానంటే చాలా సంతోషపడ్డా. అవకాశం ఇవ్వరు. దేవుడు మా హృదయాన్ని మార్చి మా గృహాన్ని అడుగుపడడానికి మనం అయితే ఎంతో ప్రార్థన ఉంటేనే ముందు మన సాక్ష్యం కరెక్ట్గా ఉండాలి. మన సాక్ష్యం కరెక్ట్గా ఉండి మనం చెప్పే మాటలు కరెక్ట్గా మనం మాటలు అక్కడ తేలిగా చూపిస్తూ ఉంటే ముందు దేవుని ప్రేమ మనలో ఉంటే వారు కనపడితే ఖచ్చితంగా వారు నమ్ముతారు, విశ్వసిస్తారు, దేవుని తెలుసుకొని సత్యంలోకి వారు పట్టబడి సత్యంలో ప్రతిష్ఠితులవుతారు. అంతే తప్ప మనం సరిగా లేకుండా మనం చెప్పే మాటలు ఎవరుంటారులే అని బలహీనపోయి సంఘాన్ని నీవు ఇలా ఉంటే ఎప్పుడు వాళ్ళగా చాలా మంది నాకు మాట చెప్పారు. సువార్తలు ఎందుకు ఒకప్పుడు బాగున్నటువంటి జనం ఇప్పుడు తగ్గిపోతున్నారు. ఎందుకు తెలుసా? సరైన వ్యూహం ఉండదు. జనం వస్తానని చెప్పి గర్వం వచ్చింది. ప్రార్థించే గుంపు ఉండదు, ప్రార్థించే వాళ్ళు ఉండరు, ప్రార్థన గుంపు ఉండరు. సువార్త ఉంది. సువార్తను వ్యాపింపు చేయాలంటే సంఘ బిడ్డలు గృహ దర్శనం జరగాల, గృహ కూడిక జరగాల. గృహ కూడిక జరుగుతున్నాను భోజనం కాదు. నేనే ఉంటా నీ భోజనం కోరుకున్నాను. గృహ కూడిక పెట్టేటప్పుడు నీ గృహాన్ని ఆధారం చేసుకుని సువార్త చెబితే అక్కడ 4 ప్రాంతాల నుంచి దేవుని మాట పోయింది. ఒక్క మాట కాదు, ఒక్క మాట బాగా అయ్యా నేను కూడా చర్చికి వస్తానని మాట వాళ్ళు తీసుకుని ఉంటారు. అనుకున్నాను చేయండి, సువార్త ప్రకటించండి, సంఘంలో చెల్లండి. ఇక్కడ నుంచి సరే రాజుతో అంటాను, ఇప్పుడున్నా కమ్మలు వేలు సువార్త చేద్దాం. కానీ మొక్కలు పని మాట్లాడుతాం. భార్య పిల్లలు ఈ కుటుంబం బట్టి చూసుకుంటూ కొన్నిసార్లు అలసిపోతూ ఉంటాం. కానీ పురుగులు పని ఎవరు ఎక్కువ సరే సువార్త అందరూ అసలు మనం కూడా చేద్దాం, ఆయన కూడా ఇచ్చుకుందాం. మనం అంటే ఫ్రీ అంటారు. ముందు ఖాళీ ఉండదు, సొంత పని ఎంత లేదు. నేను రోజంతా పని చేసుకో, వాటిని ఒక 50 ఒక 100 సాయిలు ఇచ్చుకుని ప్రశాంతంగా సోర్స్ సిస్టమ్ ఉంది, నోట్లు ఉంది, లైటింగ్ ఉంది, పక్కన ఉంది. ఇప్పుడు కావాల్సిన ఖర్చా చెప్పే సహకరించే ఎవరిస్తూ ఉన్నారు. సహకరించండి, సువార్త ప్రకటించండి. ఆత్మీయులు ముఖ్యంగా సంఘం బలహీనం అవ్వదండి. ఎందుకంటే ఉంటారు సంఘం బలహీనం అవ్వకూడదు. బలపడాలి. ఇక్కడి నుంచి బలం తెచ్చుకోండి. దేవుని బట్టి బలం తెచ్చుకోండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేయను కాక. ఆమేన్.
అదాపురం